4 ఇయర్స్ తర్వాత మళ్ళీ యూట్యూబ్కి వచ్చాను, కానీ వ్యూస్ మాత్రం జీరో. నిజం చెప్పాలంటే ఇది నన్ను చాలా హర్ట్ చేస్తుంది. బట్ నేను ఎందుకు మళ్ళీ యూట్యూబ్కి వచ్చాను, అసలు ఏం జరిగింది ఈ గ్యాప్లో అనేది ఈ వీడియోలో చూడండి. చాలామంది అడుగుతున్నారు, బ్రో మళ్ళీ ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఏమైంది అసలు, పాస్ట్లో ఎందుకు ఆపేశారు ఇలా. 4 ఇయర్స్ బ్యాక్ నేను అండ్ నా ఫ్రెండ్ శివ కలిసి ఈ ఎంటైర్ తెలుగు అనే ఛానల్ని పెట్టాము. స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం, కానీ అప్పుడు మా లైఫ్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉండేవి. అప్పుడే మేము బీటెక్ జాయిన్ అయ్యాము. అరే ఒక పక్కన బీటెక్ జాయిన్ అయ్యాము, బీటెక్ చదవాలి కదా, ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్, దీనిలో ఎదగగలమా లేదా, మన ఫ్యూచర్ ఏమైపోయింది అని చాలా ఆలోచించాం. అయినా కూడా 10 నుంచి 12 వీడియోలు పెడుతూనే ఉన్నాం. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండేవాళ్ళం. వీడియోస్ అయితే పెడుతున్నాం, కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఇద్దరికీ ఉండేది. వ్యూస్ రావట్లేదు, ఫ్రెండ్స్తో ప్రమోట్ చేయించుకుంటున్నాం, ఒక్కళ్ళు కూడా సరిగ్గా చూడట్లేదు, ఫుల్ వీడియో చూడట్లేదు. 1-10 సార్లు మేమే మా ఫ్రెండ్స్కి అరే మా వీడియో చూడండి అని చెప్పుకునేవాళ్ళం. నిజంగా అప్పుడు చాలా గిల్టీగా అనిపించేది. అరే మేము మంచిగా కదా చేస్తున్నాం, అయినా కూడా మా ఫ్రెండ్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఫైనల్గా ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇంకా అప్పుడు బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్ కాస్త 4 ఇయర్స్ అయిపోయింది. స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు 100 నుంచి 200 వ్యూస్ గ్యారంటీ వచ్చేవి. యూట్యూబ్ అప్పుడే మమ్మల్ని మెల్లిమెల్లిగా పైకి లేపుతుంది అనుకున్నప్పుడే మేము చేయడం ఆపేసాం. మళ్ళీ ఫైనల్గా 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ యూట్యూబ్కి వచ్చాం. మా స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని అరే రిటర్న్ వచ్చాం కదా అని వీడియో పెడితే చివరికి 50 వ్యూస్ కూడా రాలేదు. అది కూడా మా ఫ్రెండ్స్ అందరితో ప్రమోట్ చేయించుకుని మేము స్టేటస్ పెట్టి వాళ్ళు స్టేటస్ పెట్టి ఇదంతా జరిగితే కానీ 50 వ్యూస్ రాలేదు. కానీ ఏదో ఒక పక్కన అరే 50 మెంబర్స్ చూశారు కదా మన వీడియో, వాళ్ళకి నచ్చింది కదా, ఇలానే ముందుకు వెళ్దామని అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానల్ని మేము చాలా ప్యాషన్తో లవ్తో క్రియేట్ చేసాం. సో ఎప్పుడు ఆపాలని అయితే అనుకోలేదు. మంచిగా సక్సెస్ వచ్చి మన వీడియో ఒక 10 మందికి నచ్చి వాళ్ళు మంచి కంటెంట్ని ఒక 10 మందికి షేర్ చేస్తే మనకు అంతకన్నా గొప్ప సాటిస్ఫాక్షన్ ఏమీ రాదు. ఒకవేళ ఈ యూట్యూబ్ జర్నీలో సక్సెస్ వస్తే మంచిది, లేదు అనుకుంటే ఇంకా మంచిది. బట్ ట్రై చేసామనే సాటిస్ఫాక్షన్ మాత్రం మాకు ఫుల్గా ఉంటుంది. ఏదేమైనా మళ్ళీ స్టార్ట్ చేసిన రీజన్ మాత్రం ఒకటే, మేమైతే గివ్ అప్ ఇవ్వం. మన ఎంటైర్ తెలుగు ఫ్యామిలీ నుండి షాకింగ్ మిస్టరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, ట్రూ ఇన్సిడెంట్ బ్రేక్ డౌన్స్, కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ అండ్ మోటివేషనల్ అండ్ స్టోరీ టెల్లింగ్, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. ఎందుకురా మాకు స్వతంత్ర చెప్తున్నాం అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, మన ఎంటైర్ తెలుగు ఫ్యామిలీ మళ్ళీ స్టార్ట్ అయింది. సో దానికి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. నేను రెడీ అయ్యాను, నాతో పాటు ఉండడానికి మీరు కూడా రండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీరు నాతో పాటు ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మనం అనుకున్నది సాధిస్తాం. ఫైనల్లీ మన నెక్స్ట్ వీడియో అన్నోన్ ఫ్యాక్ట్స్ మీద ఉంటుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఎంటైర్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఎంటైర్ తెలుగు. జై హింద్.